హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జీకే స్టడీ మార్కెట్ అప్డేట్స్. ఈ రోజు మన స్టాక్ మార్కెట్ లో నెగిటివ్ లో క్లోజ్ అవడం జరిగిందండి. నిఫ్టీ 261 పాయింట్స్ లాస్ అయ్యి 24,683 దగ్గర క్లోజ్ అయింది. అలాగే సెన్సెక్స్ 872 పాయింట్స్ లాస్ అయ్యి 81,186 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సెక్టర్ లో అయితే హెవీ సెల్లింగ్ కనిపించింది అనమాట. మిడ్ క్యాప్ 1.62% డౌన్ అయింది. అలాగే స్మాల్ క్యాప్ 0.94% డౌన్ అయ్యింది. అండ్ ఇంకోవైపు ఆటో, హెల్త్ కేర్ ఇండెక్స్, మీడియా, ఫైనాన్షియల్ సర్వీస్ అన్నిట్లో కూడా హెవీ సెల్లింగ్ అనేది కనిపించింది ఈ రోజు మార్కెట్ ని ఇంపాక్ట్ చేసిన మెయిన్ పాయింట్స్ కనుక చూస్తే, ముందుగా అమెరికా నుండి వచ్చిన రెండు కీ ఇండికేషన్స్ అని చెప్పుకోవచ్చండి. వన్ ఆఫ్ ది మెయిన్ ఇండికేషన్ ఏంటంటే, యుఎస్ ట్రెజరీ డిపార్ట్మెంట్ ప్రకారం 10 years బాండ్ డీల్ అనేది ఇప్పుడు 5.03% కి చేరిందండి. అంటే 2023 నవంబర్ తర్వాత ఈ లెవెల్ కి రీచ్ అవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో ఇది మార్కెట్ కి ఒక బిగ్ వార్నింగ్ సిగ్నల్ లాంటిదండి. ఎందుకంటే ఈల్స్ పెరగడం అంటే రిస్క్ అసెట్స్ నుంచి ఫండ్స్ అనేవి బయటికి రావడం మొదలవుతుంది. అండ్ ఇంకొక మెయిన్ రీజన్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కంటిన్యూగా మన మార్కెట్ లో బయింగ్ ఏదో చేస్తున్నారనమాట. బట్ మే 19th ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 526 crores వర్త్ అయిన షేర్స్ అయితే సెల్ చేశారండి. ఈవెన్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ 238 crores వర్త్ అయిన షేర్స్ బై చేసినప్పటికీ కూడా మార్కెట్ దీన్ని నెగిటివ్ గా తీసుకుందనమాట. ఈ అవుట్ఫ్లో వలన బ్యాంకింగ్, రియాలిటీ, పిఎస్యూ షేర్స్ మీద కొంత ప్రెజర్ అయితే కనిపించింది. ఇండియా పాకిస్తాన్ మధ్య వార్ టెన్షన్స్ తగ్గిన తర్వాత లాస్ట్ వీక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ 4% పెరిగాయండి. దీంతో ఇన్వెస్టర్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే రావడం జరిగిందనమాట. ఇది కూడా మార్కెట్ మీద ప్రెజర్ ని పెంచిందని చెప్పుకోవచ్చు. అలాగే ఇండియా విక్స్ అంటే మార్కెట్ వాలిటిలిటీ ఇండెక్స్ ఈ రోజు 4% పైగా పెరిగిందండి. అంటే నెక్స్ట్ ఫ్యూ సెషన్స్ లో అన్సర్టనిటీ అనేది పెరగొచ్చు అనమాట. ట్రేడర్స్ అనేవాళ్ళు కాషియస్ గా ఉండాల్సిన టైం ఇది. యుఎస్ బాండ్ మార్కెట్ నుండి వచ్చిన షాక్ అనేది ఇండియా సహా అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో క్యాపిటల్ పుల్ అవుట్ ప్రెజర్ పెంచే అవకాశం ఉందండి. డాలర్ ఇండెక్స్ పెరగడం కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ రోజు మార్కెట్ నెగిటివ్ లో క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ అన్నమాట. అండ్ ఈ రోజు మార్కెట్ లో కీ పాయింట్స్ అలాగే కీ న్యూసెస్ కనుక చూస్తే, ఇండియాలో ఫుడ్ డెలివరీ అంటే మనందరికీ ముందుగా గుర్తొచ్చే కంపెనీ ఏంటి? జొమాటో. ఇప్పుడు అది ఎటర్నల్ లిమిటెడ్ గా పేరైతే మారిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ ఒక ముఖ్యమైన బోర్డ్ డిసిజన్ తీసుకుందండి. దాని ఎఫెక్ట్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్స్ అలాగే ఎంఎస్సిఐ ఇండెక్స్ మీద కూడా భారీగా పడే అవకాశం ఉందండి. అండ్ కంపెనీ బోర్డు మీటింగ్ లో తీసుకున్న డిసిజన్ ఏంటో తెలుసా? ఫారెన్ ఓనర్షిప్ క్యాప్ ని 49.5% కి తగ్గించాలని డిసిజన్ తీసుకున్నారండి. ఇది కంపెనీని ఐఓసిసి అంటే ఇండియన్ ఓన్డ్ అలాగే కంట్రోల్డ్ కంపెనీగా మార్చేందుకు తీసుకున్న డిసిజన్ అన్నమాట. ఈ డిసిజన్ కి మోర్ దెన్ 99% షేర్ హోల్డర్స్ ఓటేసేసి అప్రూవల్ కూడా ఇచ్చేసారండి. సో కంపెనీ అనేది ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఓన్డ్ కంపెనీగా మారడానికి క్వాలిఫై అయిపోయింది. ఇది ఎఫ్డిఐ పాలసీలో అవసరమైన ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. మరి కంపెనీ ఇండియన్ ఓన్డ్ కంట్రోల్ కంపెనీగా మారుతుంది కదా, ఇందులో నెగిటివ్ పాయింట్ ఏంటి అని అనుకుంటున్నారా? ఎంఎస్సిఐ ఇండెక్స్ గురించి మీరు వినే ఉంటారు కదా. ఎంఎస్సిఐ అంటే మోర్గన్ స్టాన్లీ క్యాపిటల్ ఇండెక్స్ అనమాట. అండ్ ఎఫ్టిఎస్సి లాంటి గ్లోబల్ ఇండెక్సెస్ కంపెనీస్ ఫారెన్ హోల్డింగ్ మీద డిపెండ్ అయ్యి వెయిట్స్ అనేవి అలొకేట్ చేస్తాయి. ఇన్ కేస్ ఫారెన్ ఓనర్షిప్ కనుక తగ్గిపోతే ఎయిదర్ వెయిట్ రిడ్యూస్ అయినా అవుతుంది, లేదా స్టాక్ ని ఇండెక్స్ నుంచి కంప్లీట్ గా రిమూవ్ చేయడం జరుగుతుంది అనమాట. జెఫరీస్ ప్రకారం ఎంఎస్సిఐ రెడ్ ఫ్లాగ్ లోకి ఎటర్నల్ చేరే అవకాశం అయితే ఉందన్నమాట. జెఫరీస్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఏంటంటే, జొమాటో కనుక ఎంఎస్సిఐ ఇండెక్స్ నుంచి ఎగ్జిట్ అయితే దాదాపు 1.3 బిలియన్ ఫారెన్ ఇన్వెస్టర్ అవుట్ఫ్లో అనేది జరుగుతుంది అనమాట. అంటే షార్ట్ టర్మ్ లో స్టాక్ మీద సెల్లింగ్ ప్రెజర్ అయితే రావచ్చు, వాల్యుయేషన్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. లాంగ్ టర్మ్ గా కంపెనీ ఏంటంటే గవర్నెన్స్ ఇండియాలోనే ఉండడం వల్ల పాజిటివ్, కానీ షార్ట్ టర్మ్ లో ఇండెక్స్ ఎగ్జిట్ అలాగే ఫారెన్ సెల్లింగ్ వల్ల స్టాక్ కి వాలిటిలిటీ అయితే తప్పదనమాట. మ్యూచువల్ ఫండ్స్, ప్యాసివ్ ఇన్వెస్టర్స్ ఈ న్యూస్ మీద బేస్ చేసుకుని యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ రోజు మార్కెట్ లో ఇంకొక బిగ్ అప్డేట్ అయితే ఉందండి. 2013 లో ఒక పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందని మీకు ఎవరికైనా తెలుసా? దాని పేరేంటో తెలుసా? ఎన్ఎస్ఈఎల్ స్కామ్ అండి. ఫుల్ ఫామ్ ఏంటో తెలుసా? నేషనల్ స్పాట్ ఎక్స్చేంజ్ లిమిటెడ్ అనమాట. ఈ కంపెనీ 5,600 crores పైగా చెల్లింపులు వాయిదా వేసిందండి. చాలా మంది ఇన్వెస్టర్స్, ట్రేడర్స్ అయితే నష్టపోయారనమాట. ఈ ఎన్ఎస్ఈఎల్ కి పేరెంట్ కంపెనీ ఏంటో తెలుసా? 63 Moons టెక్నాలజీస్ అండి. అండ్ ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ఏంటంటే, ఈ ఎన్ఎస్ఈఎల్ అండ్ క్రెడిటర్స్ మధ్య ఒక స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ అయితే జరిగిందనమాట. దీనికి సంబంధించి 91% క్రెడిటర్స్ బై వాల్యూ అలాగే 92% క్రెడిటర్స్ బై నెంబర్స్ అప్రూవల్ అయితే ఇచ్చారండి. అంటే ఎక్కువ మంది బాధితులు ఈ రీపేమెంట్ ప్లాన్ కి ఓకే అన్నారనమాట. ఇది ఒక రీపేమెంట్ సిస్టమ్ అండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనే దాన్ని స్ట్రక్చర్ చేస్తారనమాట. టోటల్ గా దీన్ని ఎన్సిఎల్టీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది కూడా అప్రూవల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దాని ప్రకారం ఇది ముందుకు వెళ్తుంది కూడా. ఈ అప్డేట్ అనేది 63 Moons కి ఒక పాజిటివ్ డెవలప్మెంట్ లాంటిదండి. లీగల్ బర్డెన్ తగ్గే అవకాశం ఉంది, మార్కెట్ లో ట్రస్ట్ కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. కానీ ఇది ఫైనల్ అప్రూవల్ అయితే కాదు, ఎన్సిఎల్టీ నుంచి కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. అండ్ ఈ రోజు డిక్సన్ టెక్నాలజీ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. మీరు అందరికీ తెలుసు కదా, షియోమి అంటే మనకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు వాళ్ళు ఫోన్లతో పాటు చిప్స్ కూడా తయారు చేయబోతున్నారండి.
షియోమి ఫౌండర్ రీసెంట్ గా ఏం అనౌన్స్ చేశారంటే $6.9 బిలియన్ అంటే సుమారు 57,000 crores మేము హై ఎండ్ స్మార్ట్ ఫోన్ చిప్స్ తయారు చేయడం కోసం ఇన్వెస్ట్ చేయబోతున్నామని చెప్పారనమాట. ఇప్పటి వరకు షియోమి ఇతర కంపెనీల నుండి చిప్ సెట్స్ బై చేస్తూ వస్తుంది. ఇప్పుడు వాళ్ళే డిజైన్ చేసి తయారు చేయడానికి ముందుకు వచ్చారనమాట. దీనివల్ల వాళ్ళ ఫోన్ లో స్పీడ్ అలాగే పర్ఫార్మెన్స్ రెండు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మోర్ ఓవర్ బయట కంపెనీల మీద డిపెండెన్సీ కూడా తగ్గుతుంది అనమాట. సో మనం ఇప్పుడు డిక్సన్ గురించి మాట్లాడుతూ సియోమి గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అనుకుంటున్నారా? సియోమికి ఇండియాలో బిగ్ మార్కెట్ అయితే ఉందండి. ఇక్కడ చాలా ఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి అనమాట. అండ్ సియోమికి ముఖ్యమైన పార్ట్నర్ ఎవరో తెలుసా ఇండియాలో? డిక్సన్ టెక్నాలజీస్ అండి. డిక్సన్ ఇప్పటికే షియోమి ఫోన్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఇంకా షియోమి చిప్ కనుక వస్తే వాటిని ఫోన్లలో ఇన్స్టాలేషన్ చేసే పని కూడా డిక్సన్ చేయొచ్చు అనమాట. ఈ అనౌన్స్మెంట్ వల్ల ఇప్పటికిప్పుడైతే ప్రాఫిట్స్ అయితే రావండి. బట్ ఫ్యూచర్ లో షియోమి ఇండియాలో కనుక వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ని ఎక్స్పాన్షన్ చేస్తే డిక్సన్ కి కొత్త ఆర్డర్లు అలాగే చిప్ అసెంబ్లీ వర్క్స్ అనేవి రావచ్చు. అండ్ ఈ రోజు ఈవీ సెగ్మెంట్ కి సంబంధించిన ఓలా ఎలక్ట్రిక్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఉందండి. ఇండియాలో ఈవీ ఎలక్ట్రిక్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది కంపెనీ అనమాట. ఇప్పుడు ఈ కంపెనీలో ప్రెసెంట్ చాలా ఇష్యూస్ అయితే రన్ అవుతున్నాయి. అండ్ రీసెంట్ గా ఈ కంపెనీకి సంబంధించిన అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ కంపెనీ May 22 ఒక కీ మీటింగ్ అయితే కండక్ట్ చేయబోతుందండి. మీటింగ్ ఏజెంట్ ఏంటంటే ఫండ్ రైజింగ్ ప్రపోజల్ అనమాట. సో ఓలా ఎలక్ట్రిక్ అనేది ఫండ్ రైజింగ్ కి రెడీ అవుతుంది అనుకోవచ్చు. ఓలా ఎలక్ట్రిక్ ప్రెసెంట్ ఈవీ స్కూటర్స్, బ్యాటరీ టెక్, గిగా ఫ్యాక్టరీ వంటి కన్స్ట్రక్షన్స్ వంటి సెక్టర్స్ లో ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఉందన్నమాట. ఈ ఫండ్ రైజింగ్ అనేది ఒక న్యూ ఈవీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ కోసం అయి ఉండొచ్చు. బట్ క్లియర్ గా డీటెయిల్స్ అయితే తెలియదు. May 22 ఓలా ఎలక్ట్రిక్ బోర్డ్ మీటింగ్ తర్వాత ఇంకా క్లియర్ అప్డేట్స్ వస్తాయి కాబట్టి అప్పుడు మీకు దీన్ని అప్డేట్ చేస్తాను. అండ్ ఇండియాలో గేమింగ్ అంటే ఎక్కువగా మనకి మొబైల్ గేమ్స్ గుర్తొస్తాయండి. అండ్ ఇండియాలో పాపులర్ గేమింగ్ కంపెనీ తెలుసా? నజారా టెక్నాలజీస్. ఈ కంపెనీ నుంచి ఒక కీ అప్డేట్ అయితే వచ్చిందనమాట. నజారా టెక్నాలజీకి సంబంధించిన యూకే బేస్డ్ సబ్సిడరీ ఒక యూకే గేమ్ పబ్లిషింగ్ కంపెనీ అయిన కర్వ్ డిజిటల్ అక్వైర్ చేయడానికి నజారా బోర్డ్ అనేది అప్రూవల్ అయితే ఇచ్చిందండి. ఈ టోటల్ అక్విజిషన్ వాల్యూ వచ్చేసరికి 247 crores అండి. ఈ డీల్ అయితే ఇంకా పూర్తి కాలేదు కానీ బోర్డు నుంచి అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. ఈ కర్వ్ డిజిటల్ అనే యూకే కంపెనీకి కొన్ని పాపులర్ పీసీ అలాగే కన్సోల్ గేమ్స్ ఉన్నాయన్నమాట. ఇండి గేమ్ పబ్లిషింగ్ లో పేరు కూడా ఉంది. యూరోపియన్ మార్కెట్ లో స్ట్రాంగ్ ప్రెసెన్స్ కూడా ఉందన్నమాట. సో నజారాకి ఇది వెస్టర్న్ మార్కెట్స్ లో ఎంట్రీ ఇవ్వడానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నజారా ఇండియాలో మొబైల్ ఫస్ట్ గేమ్స్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిందండి. ఇప్పుడు ఈ అక్విజిషన్స్ తో పీసీ కన్సోల్ సెగ్మెంట్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది అనమాట. సో ఇది కంపెనీకి ఒక స్ట్రాటజిక్ ఎక్స్పాన్షన్ అని చెప్పుకోవచ్చు. కానీ ఇంటిగ్రేషన్, ప్రాఫిటబిలిటీ, అప్రూవ్స్ అనేవి కూడా మనం చూసుకోవాల్సింది. స్టాక్ సెంటిమెంట్ కి ఇది పాజిటివ్ సిగ్నల్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. అండ్ ఈ రోజు ఒక చిన్న కంపెనీ Q4 లో టర్న్ అరౌండ్ రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసిందండి. ప్రింట్, రేడియో, డిజిటల్ న్యూస్ ఈ మూడు సెగ్మెంట్ లో కూడా ప్రెసెన్స్ ఉన్న మీడియా గ్రూప్ కి సంబంధించిన హెచ్టీ మీడియా Q4 రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ నెంబర్స్ పోస్ట్ చేయడం జరిగిందండి. కంపెనీ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ అనేది మ్యాసివ్ ఇంప్రూవ్మెంట్ ఉందండి. లాస్ట్ ఇయర్ 1.2 crores పోస్ట్ చేసిన ఈ కంపెనీ ఈ ఇయర్ వచ్చేసరికి 41 crores పోస్ట్ చేసిందండి. అండ్ రెవెన్యూలో 10.6% గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్. 513 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కనుక చూస్తే 1.5 crores నుంచి 25.6 crores కి పెరిగిందండి. సో స్ట్రాంగ్ ఆపరేషనల్ రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట. అండ్ ఎబిటా మార్జిన్ అనేది 0.32% నుండి 4.98% కి పెరిగిందండి. సో బెటర్ ఎఫిషియన్సీ, కాస్ట్ కంట్రోల్ కి క్లియర్ సైన్ గా మనకు కనిపిస్తుంది అనమాట. అండ్ కంపెనీ ఇలాంటి టర్న్ అరౌండ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ కనుక చూస్తే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ అనేది పెరిగింది, అలాగే కాస్ట్ కటింగ్ అండ్ డిజిటల్ బిజినెస్ ఆప్టిమైజేషన్ కూడా హెల్ప్ చేసింది. ప్రింట్ సెగ్మెంట్ నుంచి కూడా రికవరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో కంపెనీ ఓవరాల్ గా పాజిటివ్ ఎబిటా మార్జిన్ లోకి అయితే తిరిగి వచ్చేసింది. ఇది ఒక ముఖ్యమైన మార్క్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ లో హెచ్టీ మీడియా అనేది ఫైనాన్షియల్ చాలా స్ట్రగుల్ అయిందండి. కానీ ఇప్పుడు ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవ్వడం వల్ల పాజిటివ్ సైన్ అయితే కనిపిస్తుంది. అయితే మార్జిన్ లెవెల్స్ ఇంకా చిన్నవే కాబట్టి సస్టైన్ చేయాలంటే డిజిటల్ గ్రోత్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అండ్ ఇండియాలోనే మెటల్స్, అల్యూమినియం సెక్టర్ లో వన్ ఆఫ్ ది బిగ్ ప్లేయర్ హిందాల్కో అండి. ఈ రోజు హిందాల్కో కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. ప్రతి ఫైనాన్షియల్ మెట్రిక్ లో కూడా స్టడీ గ్రోత్ అయితే కనిపిస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 10.5% గ్రోత్ ఉంది. 1561 crores అనేది నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూలో 13.4% గ్రోత్ ఉంది. 25,116 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా కనుక చూస్తే 2,220 crores నుంచి 3,008 crores కి జంప్ అయిందండి. 35.5% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ ఉందండి. ఎబిటా మార్జిన్ అనేది 10.03% నుండి 11.98% కి పెరిగింది. సో ఆపరేషనలీ స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. కంపెనీ పాజిటివ్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి మెయిన్ రీజన్స్ అల్యూమినియం వాల్యూమ్స్ అలాగే డౌన్ స్ట్రీమ్ బిజినెస్ అనేది స్టేబుల్ గా ఉంది. కాస్ట్ కంట్రోల్ మెజర్స్ వల్ల ఎబిటా మార్జిన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యాయి అనమాట. నోవెలిస్ పర్ఫార్మెన్స్ కూడా కన్సల్టెడ్ రిజల్ట్స్ కి సపోర్ట్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా కంపెనీ ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్ మేనేజ్ చేస్తూ ప్రాఫిటబిలిటీ అయితే ఇంప్రూవ్ చేసిందండి. సో
సో హిందాల్కో అనేది స్టేబుల్ గ్రోత్ అనేది చూపించింది. ప్రాఫిట్ మార్జిన్స్ ఇంప్రూవ్ అవ్వడం అనేది పాజిటివ్ అన్నమాట. గ్లోబల్ కమోడిటీ ప్రైజెస్ ఫ్లక్చువేషన్ మీద స్టిల్ డిపెండ్ అయ్యే బిజినెస్ మోడల్ కాబట్టి లాంగ్ టర్మ్ గా ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్యాకేజింగ్ సెక్టర్ నుండి డిమాండ్ వస్తే ఫ్యూచర్ అవుట్లుక్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ ఈ రోజు హెల్త్ కేర్ సెగ్మెంట్ లో వన్ ఆఫ్ ది మెయిన్ కంపెనీ అయిన మ్యాక్స్ హెల్త్ కేర్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. ఒక్కొక్క మెట్రిక్ చూస్తే స్టడీ గ్రోత్ అనేది కనిపిస్తుంది అనమాట. నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 21% గ్రోత్ ఉంది. 376 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసిందండి. అండ్ నెట్ రెవెన్యూ కనుక చూస్తే 29% గ్రోత్ ఉందండి. మెయిన్ గా పేషెంట్ వాల్యూ పెరగడం అలాగే హై ఆక్యుపెన్సీ వల్ల నెట్ రెవెన్యూ అనేది కంపెనీకి పెరిగింది అనమాట. 2326 crores నెట్ రెవెన్యూ అనేది పోస్ట్ చేసింది. అండ్ ఎబిటాలో కూడా ఇయర్ ఆన్ ఇయర్ 26% జంప్ ఉందండి. 632 crores పోస్ట్ చేసింది. అండ్ ఎబిటా మార్జిన్ అనేది నామినల్ గా తగ్గిందండి 28% నుండి 27.2% కి. బట్ అబ్సల్యూట్ ప్రాఫిటబిలిటీ మాత్రం బాగా ఇంప్రూవ్ అయింది అని చెప్పుకోవచ్చు. అండ్ కంపెనీ పాజిటివ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ వాల్యూమ్స్ అనేవి బాగా పెరిగాయి. డయాగ్నోస్టిక్స్ అలాగే కాంప్లెక్స్ ప్రొడ్యూసర్స్ ద్వారా బెటర్ రెవెన్యూ అనేది వచ్చింది. హాస్పిటల్ యూటిలైజేషన్ కూడా బాగా పెరిగింది అనమాట. సో ఓవరాల్ గా కంపెనీ ఆపరేషన్స్ అలాగే సర్వీస్ మిక్స్ అనేది నంబర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. హెల్త్ కేర్ సెక్టర్ లో డిమాండ్ కన్సిస్టెంట్ గా ఉంది. మ్యాక్స్ హెల్త్ కేర్ కి అర్బన్ నెట్వర్క్ అలాగే బ్రాండెడ్ ట్రస్ట్ కూడా ఉంది. మార్జిన్ స్లైడ్ డ్రాప్ అనేది కొంచెం చూడాల్సిన విషయం, కానీ ప్రాఫిట్ ఎబిటా గ్రో అవ్వడం అనేది లాంగ్ టర్మ్ వ్యూ కి పాజిటివ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు ఇండియాలో ఎక్స్ప్లోజివ్స్, డిఫెన్స్ అండ్ మైనింగ్ కెమికల్ సప్లైస్ లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్లేయర్ అయిన సోలార్ ఇండస్ట్రీస్ కూడా Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసిందండి. అండ్ ఈ రిజల్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయన్నమాట. నెట్ ప్రాఫిట్ అని కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ 43.4% పెరిగిందండి. 348 crores పోస్ట్ చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ లో కంపెనీ 242 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అండ్ రెవెన్యూలో ఇయర్ ఆన్ ఇయర్ 34.5% గ్రోత్ ఉంది. 2166 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. ఎబిటా అయితే ఇయర్ ఆన్ ఇయర్ 52.6% జంప్ అయ్యి 539 crores పోస్ట్ చేసిందండి. అండ్ ఎబిటా మార్జిన్ కూడా ఇంప్రూవ్ అయింది అనమాట. 22% నుండి 24.9% కి ఇంప్రూవ్ అయింది. అంటే ఆపరేషన్స్ లో ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది అనమాట. అండ్ కంపెనీ ప్రాఫిట్ రెవెన్యూ పెరగడానికి మెయిన్ రీజన్ కనుక చూస్తే డిఫెన్స్ ఆర్డర్స్ అనేవి బాగా పెరిగాయి. ఎక్స్పోర్ట్స్ వాల్యూమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇండస్ట్రియల్ ఎక్స్పోజివ్ డిమాండ్ అనేది ఎక్కువ అవడం వీటన్నిటితో సోలార్ ఇండస్ట్రీస్ Q4 లో చాలా స్ట్రాంగ్ నెంబర్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో కన్సిస్టెంట్ ప్రాఫిట్ గ్రోత్ అండ్ ఇంప్రూవింగ్ మార్జిన్స్ అనేవి పాజిటివ్ సిగ్నల్స్ అండి. లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఎక్స్పోర్ట్ ఆపర్చునిటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. రా మెటీరియల్ కాస్ట్ అలాగే పాలసీ క్లారిటీ మీద ఫ్యూచర్ మూవ్మెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి ఈ రోజు మార్కెట్ లో కొన్ని కీ అప్డేట్స్ అండి. ఈ రోజు నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయిన లెవెల్స్ ప్రకారం రేపటికి నిఫ్టీ లెవెల్స్ కనుక చూస్తే ఈ రోజు నిఫ్టీ 261 పాయింట్స్ డౌన్ అయ్యి 24,683 దగ్గర క్లోజ్ అయ్యిందండి. ఏదైతే 25,000 మార్క్ ఉందో ఆ మార్క్ అయితే నిఫ్టీ క్రాస్ చేయలేకపోయింది అనమాట. మార్నింగ్ నుంచి కూడా కన్సల్టేట్ అయిన మార్కెట్ కాస్త ఆఫ్టర్నూన్ నుంచి నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది. సో రేపటికి నిఫ్టీ సపోర్ట్ లెవెల్స్ కనుక చూస్తే 24,564 అలాగే 24,446, 24,223 దగ్గర సపోర్ట్ లెవెల్స్ అయితే ఉన్నాయండి. అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక చూస్తే 24,905, 25,128 అలాగే 25,246 దగ్గర రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయన్నమాట. అండ్ డైలీ వీక్లీ ట్రెండ్స్ ప్రకారం మనం కనుక చూస్తే నిఫ్టీ 24,730 అబోవ్ ఉంటే మాత్రమే లాంగ్స్ కి వెళ్ళొచ్చు. సో టార్గెట్స్ వచ్చేసరికి 24,830, 24,975 అండి. ఇన్ కేస్ నిఫ్టీ గనక 24,650 బిలో ట్రేడ్ అయితే గనక షార్ట్స్ కి వెళ్ళొచ్చు. టార్గెట్ 24,560 అలాగే 24,100 అండి. సో ఇది ఈ రోజు వీడియో అండి. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ జీకే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.